మరి రాజశేఖర్ అయినా విజయసాయి రెడ్డి అయినా జగన్ గెలిచి ఉంటే ఇలా చేసేవాళ్ళు, అది వేరే ప్రశ్న. ఇంకది ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే క్లియోపాత్ర స్నోస్ అని, క్లియోపాత్ర ముక్కు సొట్టగా ఉంటే చరిత్ర వేరుగా ఉండేది, దానికి ఏం అవకాశం లేదు. చరిత్రకారులు క్లియోపాత్ర నోస్ థియరీ అని పెట్టారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత ఆ చెరువు నుంచి కప్పలన్నీ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే రజనీ ఈరోజు మళ్ళీ పెట్టి ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, వయస్సు నుంచి ఉన్న విషయాలన్నీ చెప్పారు. ఆమె మాట్లాడిన కొద్దిసేపటిగా మళ్ళీ మరి రాజశేఖర్ ఆయన కూడా మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడలేదు ఈ మొత్తంలో, అది కూడా ఒక విశేషం. ఇప్పుడు రాజశేఖర్ మీద మాట్లాడే పని కూడా ఈమెకే ఇచ్చారు అంటే వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, అది కూడా అదే జగన్ లేదా ఆ పార్టీ నాయకత్వం యొక్క వైఖరి తెలుస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈమె కూడా ఐ థింక్ తెలుగుదేశంలో నుంచే వచ్చారు. అవును, అప్పుడు కూడా ఆమె చాలా మాట అనేది కాస్త పదునుగా తీవ్రంగా మాట్లాడే వ్యక్తి కిందే లెక్క.